నమస్తే. ఎస్సీ వర్గీకరణకై ఒక పక్కన ఎస్సీలంతా ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గం అంతా జనవరిలో పెద్ద మీటింగ్ పెట్టుకోబోతా ఉంది. 1000 గొంతులు 1,00,000 డప్పులు అన్నటువంటి ఒక కార్యక్రమానికి పిలుపునిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఒక పక్కన ఎస్సీ వర్గీకరణకు ఆయా రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇటీవలే వాళ్ళు ఒక తీర్పునివ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యమైనటువంటి వైఖరి ప్రదర్శిస్తుంది. దానికి ఏదైతే వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పేందుకు వాళ్ళు 1000 గొంతులు 1,00,000 డప్పులతోటి ఒక కార్యక్రమాన్ని మాదిగ సామాజిక వర్గం పెట్టుకోబోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి కాసేపటి క్రితమే దీని విధి విధానాలు వీటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది మందకృష్ణ గారి నేతృత్వంలో. సో చాలామంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనతో పాటు గిద్దే రామ్ నర్సయ్య గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటిది ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ రాష్ట్రంలో మా మాదిగలు మాదిగ దండోరా సామాజిక ఉద్యమంలో ముందుకొచ్చినటువంటి మందాకృష్ణన్న మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు నుంచి తీసుకొచ్చిన ఇక్కడ ఉన్నటువంటి శక్తులు ఆపే ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ రోజున కళాకారులం అంతా ఏకమై తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగానైతే పాటలు పాడి ఆటలాడి కాలు గజ్జగట్టి డప్పు కొట్టి గొంతులెప్పి ఆ పాట పాడినటువంటి సందర్భంలో తెలంగాణ సాధించుకున్నాం. ఈ వర్గీకరణ కోసం కూడా మా అస్తిత్వాన్ని కాపాడుకుంటూ మాకు ఆయుధమైనటువంటి డప్పును ముందు చేస్తూ 1,00,000 డప్పులు 1000 గొంతుకల అనే కార్యక్రమంతో జరగబోయే కార్యక్రమాన్ని మేము ప్రకటించడానికి ఈరోజు ఇక్కడికి సన్నాహక సభకు రావడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల్లోని ఉన్నటువంటి మన మాదిగ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మేమందరం కూడా కోరుతూ కలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు పోయే విధంగా మేము తీసుకువెళ్తా ఉన్నాం. ఒక పక్కన మీ సంబంధించినటువంటి వర్గానికి న్యాయం కావాలంటూ ముఖ్యంగా వర్గీకరణ జరగాలంటూ 30 ఏళ్లుగా పాటుపడుతున్నటువంటి మందకృష్ణ పైన నిన్న కొంతమంది గజ్జల కాంతం కావచ్చు, పిడమర్తి రవి లాంటి వ్యక్తులు చాలా ఆరోపణలు చేయడం జరిగింది. మీ మాదిగ సామాజిక వర్గాన్ని అందరూ కూడా బీజేపీ వైపు దాక్కెళ్ళినటువంటి ప్రయత్నం మందకృష్ణ గారు చేయబోతా ఉన్నారు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారండి? వారు ఏదైతే మాట్లాడే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఈ దండోర ఉద్యమం కాంచే పేరు తెచ్చుకున్న వాళ్ళే. పేరు వాళ్ళకి ఎంతో కొద్దో గొప్ప వచ్చిందనంటే మాదిగ జాతిలో పుట్టినందుకు మాదిగ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేసిన వాళ్ళకే వాళ్ళు అనడం అనేది కరెక్ట్ కాదన్న ఆలోచన. ఎందుకనంటే తెలంగాణ ఉద్యమం కోసం ఎంతైతే మంది పోరాడిండో జాతి కోసం 30 ఏళ్ళుగా సావుకు దెబ్బలకు అణగారిన వర్గాల కోసం నేను పాటుపడతా అని చెప్పి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా పాదయాత్రతో సైకిల్ యాత్రతో మరి ఈ విధంగా ముందుకు పోయి జాతిని ఒక దిక్చూచిగా నిలబడ్డటువంటి మందాకృష్ణ మాదిగను అనడం అనేది సబబు కాదని నాకు అనిపిస్తాం. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి కట్టబెట్టడం ఒక పక్కన ఎస్సీ వర్గీకరణ చేయాలంటే పార్లమెంటరీలో వర్గీకరణ చేయొచ్చు కదా, ఇది రాష్ట్రాలకు అప్పగించడం మాదిగల మధ్యలో చిచ్చు పెట్టడానికే బీజేపీ పార్టీ ఈ విధమైనటువంటి స్టంట్ తీసుకొచ్చింది అనేది కూడా వాదన వినపడతా ఉంది. అదేం లేదు. తెలంగాణ వర్గీకరణ కోసం ముందుగా ఎప్పుడైనా కూడా మాకు తినే కంచంలో అన్నం గుంజుకుపోయే ప్రయత్నం మాలవాళ్ళు చేశారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఇన్ని రోజులు వాళ్ళే తిన్నారు. మా ఉపకులాలలో ఉన్నటువంటి మాదిగలో ఉన్నటువంటి 59 ఉపకులాలు వాళ్ళు ఒక్కలే. మరి ఈ బెనిఫిట్స్ మొత్తం వాళ్ళకే లభించినాయి. మా ఉపకులాలకు ఏ విధంగా లభించొద్దు అనే ఉద్దేశంతోనే వాళ్ళు గుంజుకున్నటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏమంటున్నాం మేము 59లో ఒక కులాన్ని పక్క పెడితే 58 కులాలు ఉన్నాయి. 58 కులాలలో ఉపకులాల్లో మాకు సరిన్యాయం జరగాలి. మాదిగ, సింధు, డక్కలి, మాస్టి, జంగాల అందరికి కూడా సమభాగం కావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. అంటే అందరికంటే ముందుగానే వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత ముందడుగు వేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఒక పక్కన ఏదైతే సుప్రీంకోర్టులో ఆ వాదనల తర్వాత ఆ తీర్పు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నేనే ముందుగా అమలు చేస్తాను, రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఇక్కడ తెలంగాణలో ముందుగానే అమలు చేస్తానని చెప్పడం జరిగింది. కాస్త టైం ఇవ్వచ్చు కదా, ఇప్పుడే 4-5 నెలల కాలంలోనే మాదిగలందరూ కూడా ఇప్పుడే రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తుందన్నటువంటి వాదన కూడా వినపడతా ఉంది కదా. 30 ఏళ్ళుగా ఎందుకులే అనుకుంటేనే వాళ్ళు తీసుకొని పోయినారు. 30 ఏళ్ళ పోరాటంలో ఎందుకులే అనుకుంటేనే ఆ కమిషన్ కాడ సుప్రీంకోర్టులో వర్గీకరణ రాకపోవడానికి వాళ్ళు అడ్డుకున్నారు. మరి ఇంకా కూర్చొని ఉంటే ఈ తరుణం కూడా మా బిడ్డలకు ఇంకా అందే పొలాలు కూడా అందకుండా పోయాలనే ఉద్దేశంతో సమాయత్తం చేయాలి, ముందుగానే సమాయత్తంలో మేము ముందు ఉండాలనే ఉద్దేశంతోనే మా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని ముందుకు చేసుకుపోతా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే.
అన్న మీ మాదిగ సామాజిక వర్గాన్ని అంతా ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు బీజేపీ పార్టీ వైపు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆరోపణలు బలంగా వినబడతా ఉన్నాయి. సో మీరు మందకృష్ణ మాదిగ గారు బీజేపీ పార్టీ వైపు రమ్మంటే వెళ్ళడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నది మీ మాదిగ సామాజిక వర్గం ఏమన్నా? తప్పు అన్న. కృష్ణన్న ఎక్కడ కూడా మీరు అందరు బీజేపీలోకి రండి అని ఎవరికి చెప్పలే. ఇలా వర్గీకరణ ఉద్యమం చివరి దశలో ఉన్నటువంటి క్రమంలో మందకృష్ణన్న గారు ఈ చివరి అంకంలో ఉన్న టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిండు, కాంగ్రెస్లో కలిసినట్ట. చంద్రబాబు నాయుడు గారిని కలిసిండు కృష్ణన్న, టీడీపీలో కలిసినట్ట. ఇలా రాజకీయ పార్టీలు తన జాతి మనుగడ కోసం తన జాతికి సంబంధించిన వర్గీకరణ అంశాన్ని ఆయా పార్టీలు ఎట్లా మద్దతు ఇస్తున్నాయి, ఇలా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అమలు చేసే టైంలో ఇలా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంలో మాల సామాజిక వర్గంలోని కొంతమంది నేతలు కుట్రపూరితంగా ఆపుతారేమో, అట్లా ఆపకుండా చేయడానికి మరొక మహత్తరమైన ఉద్యమం చేయాలని చెప్పేసి ఇలా 1,00,000 డప్పులు 1000 గుంతలు అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందా? కేవలం మాల సామాజిక వర్గం మాత్రమే అడ్డుపడతా ఉన్నది. సామాజిక వర్గంలోని నేతలు కొంతమంది నేతల ఒత్తిడి మేరకు ఇదేమన్నా ఆగుతుందేమో, డిలే అవుతుందేమో, అట్లా కాకుండా ఉండాలని చెప్పేసి ఇలా అట్లేం లేదు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొనగాడి లెక్క డైరెక్ట్గా చెప్పిండు, నేను ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి దేశంలో మొట్టమొదటిసారిగా వర్గీకరణ ఫలాల్ని అందజేసినట్లుగా రిజర్వేషన్ వర్గీకరణ చేసేదే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నా అని చెప్పిండు. ఇంకా అంతకంటే ఏం కావాలా? అంటే మాలలు మాట్లాడినటువంటి మాటలకు నిరసనగా మీరు 1,00,000 గొంతులకు సంబంధించిన 1,00,000 గొంతులు 1000 డప్పులు అన్నటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. అది ఒకటి మాత్రమే కాదు, వాళ్ళు చేసే కుట్రల్ని ఎత్తి చూపుతూనే మాదిగ సామాజిక వర్గం అంతా కూడా ఇలా వర్గీకరణ అమలవుతున్న టైంలో ఐక్యంగా ఉండాలి, ఇలా వర్గీకరణ అమలవుతున్న సమయం ఇది, ఆ సమయంలో ఐక్యంగా ఉండాలి అనేది ఒక సంకేతము. అట్లనే కొంతమంది కుట్రదారులు ఎవరైతే ఉన్నారో మాల సామాజిక వర్గాన్ని మొత్తం అనట్లే నేను, మాల సామాజిక వర్గంలోని కొంతమంది స్వార్థపరులైనటువంటి నేతలు వాళ్ళ కోసము ఆ మాల సామాజిక వర్గాన్ని అంతా కూడా వాడుకుంటా ఉన్నారు. వాళ్ళ కుట్రలు కూడా భగ్నం చేయడానికి జరగబోతున్నది 1,00,000 డప్పుల కార్యక్రమం. దీంట్లో చివరి అంకంలో ఉంది కాబట్టి కృష్ణన్న గారు ఒకటి కోరడం జరిగింది. ఏమన్నాడు, 30 తమ్ముళ్ళారా, నా తెలంగాణ ఈ గడ్డ మీద పుట్టినటువంటి నా జాతి బిడ్డలారా, మీరందరూ కూడా ఎన్నెన్నో పాటలు రాశారు, గొప్ప గొప్ప పాటలు రాశారు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కావడానికి పెద్ద పాటలు రాసినటువంటి మీరు ఇలా జాతి వర్గీకరణ పోరాటం చివరి దశలో ఉంది. నేను 30 ఏళ్ళు కొట్లాడినా, తమ్ముళ్ళారా ఒక 30 రోజులు నాకు టైం ఇవ్వండి, 30 రోజుల్లో వర్గీకరణ అమలు అవుతుంది, మీరు 30 రోజుల సమయం అయ్యారా అని చెప్పేసి కళాకారులు అడిగినప్పుడు ఇలా కౌలు కళాకారులు అందరూ, ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన కౌలు కళాకారులందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అట్లా నేనేమంటున్నా అంటే ఇలా వర్గీకరణ అనేది ఒక ప్రజాస్వామికమైనటువంటి హక్కు కాబట్టి ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామికబద్ధమైనటువంటి వర్గీకరణను ఎవరు అడ్డుకునే తరం కాదు. ఇక గతంలో లగడపాటి రాజగోపాలు తెలంగాణ వస్తున్న క్రమంలో పిసపిస ఎట్లయితే చేసిండో ఇట్లనే ఇలా వర్గీకరణ జరగబోతున్న టైంలో కొంతమంది నేతలు పిసపిస చేస్తూ ఉన్నారు, మాల సామాజిక వర్గాల నేతలు. అది అట్లా దాన్ని మనం పోల్చి చూసుకుంటే తెలంగాణ ఉద్యమము ఒరిజినల్ ఉద్యమం, సీమాంధ్ర ఉద్యమం కృత్రిమ ఉద్యమం. అట్లనే వర్గీకరణ ఉద్యమం మాదిగ సామాజిక వర్గం చేస్తున్న ఉద్యమము, మందకృష్ణ చేస్తున్న ఉద్యమం ఒరిజినల్ ఉద్యమము, ఇది అలా మాల సామాజిక వర్గాలు చేస్తున్నది కృత్రిమ ఉద్యమం. కాబట్టి కృత్రిమం ఎంతసేపు ఉంటుంది గడ్డిమంట. అట్లనే ఇలా ఒరిజినల్గా హక్కుల కోసం గొంతెత్తి పోరాడుతున్నటువంటి మాదిగ సామాజిక వర్గం ఇలా వర్గీకరణ చివరి దశలో ఉంది కాబట్టి కృష్ణన్న గారు కోరడం జరిగింది. ఆయనను మేము బీజేపీ మనిషిగానో, టీడీపీ మనిషిగానో, లేదా కాంగ్రెస్ మనిషిగానో చూడట్లే, మా జాతి బిడ్డగా చూసినాం కాబట్టి మేము అందరం వచ్చినాం. ఒక మాట కూడా మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది మీట్లో, ఏదైతే మాకు ఎండింది వాళ్ళకు నిండింది అన్నటువంటి కొన్ని ఏంటిది అసలు, దానివల్ల మీకు అంటే ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం జరిగింది, రిజర్వేషన్ల పరంగా మీకు ఎట్లాంటి నష్టం ఈ 30 ఏళ్ళుగా కావచ్చు గతంలో మనం చూసుకోవడం జరిగింది. అప్పుడు ఏదైతే 2004 ఆ సంబంధించినటువంటి సందర్భంలో ఉన్నటువంటి తీర్పే మరోసారి కూడా సుప్రీంకోర్టులో ఇది కొట్టేసేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావన సైతం కూడా మాల సామాజిక అటువంటి ఏమైనా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. అట్లాంటిది ఏం లేదు సోదరా. వాళ్ళు ఏంటంటే అన్ని పిసపిస గందరగోళం చేస్తున్నారు. మొన్న మేధావుల పేరు మీద ఒక ఆర్టికల్ రాశారు, ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. అది దాంట్లో రాసుకుంటూ వాళ్ళు ఎక్కడి దశకు వచ్చారంటే మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదు అని చెప్పేదాకా వచ్చారు. మాల సామాజిక వర్గంలోని మేధావులనే అనబడే కొంతమంది ఒక ఆర్టికల్ ద్వారా ప్రచురిస్తూ వాళ్ళు చెప్పిన అంశము మేము అప్పటిదాకా మొన్నదాకా వ్యతిరేకం అని అన్నోళ్ళు ఇలా మేము వ్యతిరేకం కాదు అనేదాకా వచ్చారు. కాదు అనుకుంటూనే ఒక కిటుకు దాంట్లో పెట్టారు. ఏం పెట్టారు, ABCDలలో ఏదో ఒక గ్రూప్లో మాలల్ని మాదిగల్ని కలిపి ఉంచండి అని చెప్పేసి అంటా ఉన్నారు. అది ఎంత పెద్ద కుట్ర. సో ఈ కుట్రల్ని భగ్నం చేయాలంటే ఈ కుట్రల్ని మన సమాజానికి అర్థం చేయించాలి కదా. అందుకోసమే ఈ 1,00,000 డప్పుల కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు, అవును మాల సామాజిక వర్గంలో మేధావులు కొంతమంది వర్గీకరణ మేము వ్యతిరేకం కాదు అంటున్నారు కదా, వాళ్ళు కూడా రాజ్యాంగబద్ధంగా అందరికీ సమానం దక్కాలంటున్నారు కదా అనేది
జనబాహుల్యంలో ఒక చర్చ జరిగే ప్రమాదం ఉన్నది. వాళ్ళేదో అనుకూలమైనట్టుగా, వాళ్ళేదో వర్గీకరణకు అనుకూలమై మాదిగ సామాజిక వర్గానికి జనాభా దమాష ప్రకారం రిజర్వేషన్ దక్కుతున్నట్టుగా వాళ్ళేదో బిల్డప్ ఇచ్చే కుట్రలు చేస్తూ ఉన్నారు. కానీ దాంట్లో ఇంటర్నల్గా పోతే మాలల్ని మాదిగలనట ఒకటే గ్రూపులు వేయాలన్నట, మాదిగ సామాజిక వర్గంలోని ఉపకులాలని మాల సామాజిక వర్గంలోని ఉపకులాలని ఒక గ్రూపులు వేయాలన్నట. అంటే మళ్ళీ 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 దోపిడీ మొదలుకు వస్తుంది కదా. సో ఇట్లా ఈ దోపిడీ విధానానికి వ్యతిరేకంగా పుట్టిందే దండోరా ఉద్యమం. కాబట్టి కృష్ణన్న గారు చివరి దశలో ఉంది. తమ్ములారా, నా జాతి బిడ్డలు ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో మీరు కీలక భూమికి పోషించారు. ఒక వీరులార వందనమని పాట రాసిన బిడ్డలు, ఒక రాతి బొమ్మలోన కొలువైన శివుడాన్ని రాసిన బిడ్డలు మీరందరూ కూడా, కొట్టు డప్పుల మీద అని చెప్పేసి రాసిన బిడ్డలు మీరు. ఈ జాతిలో ఇంత అద్భుతమైన కవులు కళాకారులు ఉన్నారు. ఇది చివరి దశ పోరాటము. మీ అవసరం 30 ఏళ్ళు జెండా మోస్తా ఉన్నా, 30 ఏళ్ళు జాతి కోసం కొట్లాడుతున్నా, 30 రోజులు మీ సమయం ఉండన్నారు. ఖచ్చితంగా జాతి ప్రయోజనాల దృష్ట్యా కుట్రదారుల ఎత్తుగడలను కూడా ఈ సమాజానికి తెలియజేసే క్రమంలో ఇలా మేము కూడా మా పాత్రను పోషిస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. అంటే ఒక పక్కన రాజకీయంగా కావచ్చు, అన్ని సంబంధించిన రిజర్వేషన్లు కేవలం మాదిగ సామాజిక వర్గాలు మాత్రమే అనుభవిస్తూ ఉన్నాయి. ఇంకా మిగతా ఉన్నటువంటి 57 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో కనీసం ఒక వార్డు మెంబర్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళ గురించి ఎందుకు ఈ కులాలు ఆలోచిస్తట్లేదు అంటే దానికి ఏం సమాధానం చెప్తారు? లేదు సోదరా, అట్లేం లేదు. మాదిగ సామాజిక వర్గాలే కాదు, మాదిగ ఉపకులాలు కూడా రాజకీయంగా ఇలా అన్ని ఫలాలు అనుభవిస్తూ ఉన్నారు. ఇలా కడియం శ్రీహరి గారు ఏ సామాజిక వర్గము ఒక ఉపకులానికి సంబంధించినట్టే కదా. అలాగే మన బట్టి విక్రమార్క గారు మాల సామాజిక వర్గంలో ఒక ఉపకులానికి సంబంధించిన, మల్లు రవి గారు, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే మాదిగ సామాజిక వర్గాల్లోని ఉపకులాలు రాజకీయంగా ఉన్నారు. ఇలా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇంకా వాళ్ళకి అవకాశాలు రావాలి. అట్టడుగున్నటువంటి సంచార జాతులు ఉన్నాయి. ఇలా సింధు కులం నుంచి కానీ రకరకాల ఈ ఉపకులాల నుంచి ఇంకా ఎదగాల్సిన అవసరం ఉన్నది. ఇది వర్గీకరణ అమలైతే తప్ప ఇది సాధ్యం కాదు. ఎక్కడనో అక్కడక్కడ కొంతమందికి అవకాశాలు వచ్చినాయి మాదిగ ఉపకులాలకి, ఇంకా అవకాశాలు రావాల్సిన అవసరం ఉన్నది. మాదిగలలో మాల సామాజిక వర్గంలో మాదిగలలో మేమేమంటాం అంటే, ఇలా 95లో వర్గీకరణ జరిగిన తర్వాత మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు వర్గీకరణ చేసిన తర్వాత మాదిగ సామాజిక వర్గము ఇలా విద్యా అవకాశాల్లో, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ ఆ రోజు ఫలాలు దక్కినాయి. ఆ రోజు చాలామంది, ఆ టైంలో చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. సడన్లీ మళ్ళీ వీళ్ళు రివర్స్ గేర్ వేసి దానికి వ్యతిరేకంగా లాబింగ్ చేసే వరకు అది వెనక్కి పోయి ఇగో ఇన్ని సంవత్సరాలు పట్టింది మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు రావడానికి. కాబట్టి ఇది ఒక ప్రజాస్వామికమైనటువంటి డిమాండు. నేను కూడా, నాతో కూడా చాలామంది మాల సోదరులు నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రజాస్వామికవాదులు. అన్న ఇది న్యాయమైన డిమాండ్ అన్న, ఇది ఖచ్చితంగా జరగాల్సిందే అని చెప్పేటోళ్ళు ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళకి సెల్యూట్ చేస్తాను. కానీ కొంతమంది మూర్ఖంగా ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూస్తేనే కొంచెం బాధ అనిపిస్తున్నది. కాబట్టి దయచేసి మీరు నిజమైన అంబేద్కర్ వాదులు అయితే వర్గీకరణను అనుకూలం అని చెప్పండి, ఈ లొల్లిని బంద్ చేయండి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మీరు 1000 గొంతులు 1,00,000 డప్పులు అన్నటువంటి కార్యక్రమం ద్వారా ఏం పిలుపునివ్వబోతా ఉంది? మాదిగ సామాజిక వర్గానికి ఏ రకమైనటువంటి సందేశం ఇవ్వబోతా ఉంది? సర్కార్కి ఏమైనా హెచ్చరికలు చేయాలనేటువంటి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు? నో సర్కారుకు హెచ్చరిక చేయడం కాదు, మా ఆకాంక్ష బలమైందని చెప్పడం. సర్కారు వేరు కాదు, సర్కారు మా సర్కారే. కాంగ్రెస్ ప్రభుత్వం మా పాటలు లేకుండా ప్రభుత్వం వచ్చిందా? రేవంత్ రెడ్డి గారే అమలు చేస్తా అని చెప్పింది ఏబిసిడి వర్గీకరణ. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీటింగ్ కాదు ఇది. మాదిగ జాతిలో ఉన్నటువంటి కవులు, రచయితలు, కళాకారులందరూ ఒకే వేదిక మీద తీసుకొచ్చేసి ఏబిసిడీల వర్గీకరణ అనేది బలమైన ఆకాంక్ష. ఇది 30 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి స్ట్రగుల్. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలుగా ఈ స్ట్రగుల్ అట్లనే ఉన్నది. 30 ఏళ్ళుగా ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఈ పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర. 3 నుంచి సుప్రీంకోర్టు వరకు ఒక అద్భుతమైన మహా గొప్ప ప్రయాణం. ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో కన్నీళ్ళు, కష్టాలు, కేసులు, జైళ్ళు, నిర్బంధాలు, అవహేళనలు, అనేక అవమానాలు, ఇవన్నీ భరిస్తూ సుప్రీంకోర్టు వరకు పట్టుకపోయి తీర్పుని తీసుకొని వచ్చిన తర్వాత కూడా మేము ఏబీసీలను అడ్డుకుంటామని చెప్పేటువంటి కొంతమంది పిడికెడు మంది, కేవలం మాల జాతిలో ఉన్నటువంటి అందరు కాదు, పిడికెడు మంది ద్రోహులే, దొంగలే, పిడికెడు మంది తినమరిగిన ద్రోహులు, దొంగలు ఈ అమాయకమైన మాలలను రెచ్చగొడుతూ ఉసిగొలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది బాధ అనిపించి 19 మంది అమరుల త్యాగాలు ఎక్కడ పోవాలి? 30 ఏండ్ల సుదీర్ఘమైన దండోర ఉద్యమం పోరాట నేపథ్యం ఎక్కడ పోవాలి? ఈ చేసిన త్యాగాలు, పోరాటాలు ఎక్కడ పోవాలి? రాసిన చరిత్ర ఎక్కడ పోవాలి? ఇదంతా ఏంటిది? అందువల్ల మళ్ళొక్కసారి ఈ ఆకాంక్షను, ఇది బలమైంది, ఇది ఎవడో డబ్బులు ఇస్తే రెడీమేడ్గా వచ్చిన ఉద్యమాలు కావు. మా హార్ట్, మా గుండెలోంచి వచ్చినటువంటి పోరాటాలు. మాల మేధావి వర్గం ఆనాడు ఉన్నటువంటి కాలంలో అందరూ గద్దరన్నతో సహా అనేక మంది సపోర్ట్ చేశారు. మేము ఎప్పుడు కూడా ఇది
మాలకులమ్మను దూషించడం లేకపోతే ఇంకొకరికి వ్యతిరేకమైంది కాదు. ఇది దాన్ని అర్థం చేసుకొని అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని సమాజం ఆశ్చర్యపోయేలా, ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. తెలుగు నేల మొత్తం యావత్తు తెలుగు నేలంతా దద్దరిల్లే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలామంది దీనికి మేధావి వర్గం, కవులు, రచయితలు, కళాకారులు అన్ని జిల్లాల నుంచి వస్తారు. జనవరి 3వ తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్లో, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 3వ తారీఖు హైదరాబాద్కు చేరుకుంటుంది. ఓకే, అన్ని మండల కేంద్రాలు, అన్ని నియోజకవర్గాల్లో రథయాత్రలు తిరుగుతాయి. ప్రతి పల్లెను తట్టి లేపుతాం, మాదిగ గూడాలను లేపుతాం. ప్రతి మనిషికి డప్పు వేసుకొని ఆ మీటింగ్కి వచ్చే ప్రతి మనిషి, ప్రతి మాదిగా డప్పు తీసుకొనే వస్తాడు. అది విద్యార్థులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కావచ్చు, కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు, ఎవరైనా కానీ డప్పు వేసుకునే హైదరాబాద్కి వస్తారు. డప్పు సంఖ్యను వేసుకుని డప్పు వాయించుకుంటే హైదరాబాద్కి వస్తారు. అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా కొన్ని వర్గాలు, ముఖ్యంగా మాల సామాజిక వర్గం అడ్డుపడుతుంది అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అంటే వాళ్ళు అడ్డుపడ్డంత మాత్రం ప్రభుత్వం ఆగిపోవాలన్నటువంటి ఉద్దేశం ఏం లేదు కదా. ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది, అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి. జాప్యం ఇక్కడే కదా జరిగేది. కేవలం కొంతమంది వర్గాలు అడ్డుకున్నంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు కదా. లేదు, ప్రతి కాడ వాళ్ళ లాబింగ్ ఉంది. పల్లె నుంచి ఢిల్లీ వరకు ఇంతకాలం ఇంటర్నల్ ల్యాబింగ్ చేశారు, ఇప్పుడు బహిర్గతమైన ల్యాబింగ్లు చేస్తారు. అందువల్ల వాళ్ళ ఒత్తిడి, వాళ్ళ ల్యాబింగ్ ఎక్కువ ఉంది కనుక ఆ ఒత్తిడి ల్యాబింగ్ కూడా ఏ ప్రభుత్వాలు కానీ ఇంకొకరు కానీ తలొగ్గేటువంటి ప్రయత్నాలు జరగవద్దు. మా ఆకాంక్ష బలమైందని చెప్పేటువంటి కార్యక్రమం ఇది, ఎవరికి వ్యతిరేకమైంది కాదు. ముఖ్యంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రి గారికి ఇది వ్యతిరేకమైంది కాదు, అనుకూలమైన కార్యక్రమం. ఎందుకు? వారు మాకు అనుకూలంగానే ఉన్నారుగా, వారే సపోర్ట్ చేస్తామని చెప్పారు కదా. అందువల్ల 30 ఏండ్లుగా అనేక పోరాటాలు మందకృష్ణ మాదిగ గారు నిర్వహించారు. ఈసారి కవులు కళాకారులుగా మేము నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమాన్ని. 1,00,000 డప్పులు 1000 గొంతులు మేము లీడ్ చేస్తూ ఉన్నాం, మేము నాయకత్వం వహిస్తూ ఉన్నాం. మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. మందకృష్ణ గారి పోరాటం ఏమో మీరు పోరాటం చేయడం జరిగింది 30 ఏళ్ళుగా అని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు. ఒక పక్కన నిన్న కొంతమంది మాట్లాడుతూ బీజేపీ పార్టీ వైపు మాదిగలను లాక్క వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం మందకృష్ణ గారు చేయబోతా ఉన్నారు, ఇది భారీ కుట్ర జరుగుతూ ఉందన్నటువంటి అభిప్రాయాన్ని మీ మాదిగ సామాజిక వర్గం నుంచి కొంతమంది మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. పనికిమాలిన విషయాలు మాట్లాడితే దానికి మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఎట్లా పనికిమాలిన అంటే నేను చెప్తాను. యూపీఏ గవర్నమెంట్ ఉండే, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉండే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండు. కృష్ణ మాదిగ గారు ఆయన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చాడా లేదా? మీరు చెప్పండి, ఇచ్చాడా లేదా? ఎస్. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎస్సీల ఏబీసీల వర్గీకరణ కేసీఆర్ మద్దతు అన్న తర్వాత కేసీఆర్ వెంట ప్రయాణం చేసిండా లేదా మందకృష్ణ మాదిగ గారు? చేశాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేశాడు, ఉషామోహన్ అనే కమిషన్ వేశాడు, అనుకూలమని చెప్పాడు, మేనిఫెస్టోలో పెట్టాడా లేదా? ఎస్. ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత వచ్చిన రోషయ్య, ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ గారు, ఇంతమంది ముఖ్యమంత్రులందరూ కూడా వర్గీకరణకు అనుకూలమని చెప్తే ప్రయాణం చేసిండా, వ్యతిరేకమని చెప్తే ప్రయాణం చేసిండా? దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అన్నప్పుడు 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిండు కదా. 2018 ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ పక్కన కూర్చొని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో కూడా మందకృష్ణ మాదిగ గారు పాల్గొన్నారు. దానికి ఏం చెప్తారు అంటే ఎస్సీల ఏబీసీల వర్గీకరణే ప్రధాన లక్ష్యం కనుక ఎవరైతే మాకు మద్దతు ఇచ్చి దాన్ని అమలు పరుస్తారో వాళ్ళకు మేము మద్దతు ఇస్తున్న కృతజ్ఞతగా. అర్థమవుతుందా? ఎవరో తెలియని కొంతమంది మూర్ఖులు, మా జాతి కావచ్చు, ఇంకే జాతి అయినా కావచ్చు, కొంతమంది మూర్ఖులు ఉంటారు. ఇది జాతి ఐక్యం కావాల్సిన సమయం, జాతి ఫలాలు భవిష్యత్ తరాలకు అందించాల్సిన సమయంలో ఇంకా కృష్ణ మాదిగను విమర్శిస్తేనో ఇంకోరిని విమర్శిస్తే పెద్దగా అవుతామంటే వాళ్ళంత మూర్ఖులు ఇంకోడు ఉండడు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి నిర్లక్ష్య ధోరణి ఇంకా కూడా కాలయాపన చేసినట్టు అయితే ఉంటే ఏపూరి సోమన్న గారి యొక్క ప్రయాణం ఏ విధంగా ఉండబోతా ఉంది? ప్రభుత్వం పైన పోరాటం ఉంటుందా, మందకృష్ణ వైపు ఉండబోయేటువంటి అవకాశం ఉంటుందా? ఏపూరి సోమన్న గారి పోరాటం మాదిగల తరపున ఉంటుంది. మాదిగలకు మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట తప్పరు అనేటువంటి విశ్వాసం మాకుంది. కాంగ్రెస్ పార్టీ మాకు ముఖ్యమే, మాదిగ జాతి అభ్యున్నతి అభివృద్ధి మాకు ముఖ్యమే. ఎస్, 1,00,000 డప్పులు 1000 గొంతులు విజయవంతం చేస్తాం. అద్భుతంగా మా ఆకాంక్షను ఇంకోసారి ప్రపంచానికి తెలియపరుస్తాం.
అన్న మీరు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ముఖ్యంగా 1000 గొంతులు 1,00,000 డప్పులు అన్నటువంటి కార్యక్రమం. ఇది ప్రభుత్వానికి హెచ్చరిక అనుకోవచ్చు. ఒక పక్కన ప్రభుత్వం చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అన్నిటికంటే ముందుగానే ఏ రాష్ట్రంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని మేము ముందుగానే ఎస్సీ సంబంధించినటువంటి వర్గీకరణ విషయంలో మేము ముందుగా ఉంటామని చెప్పేసి ఒక పక్కన ప్రకటించడం, దాని తర్వాత మీ యొక్క ఈ కార్యాచరణ ద్వారా ప్రభుత్వానికి కానీ మీ మాదిగ సామాజిక వర్గానికి ఏ విధమైనటువంటి సూచన చేయబోతా ఉన్నారు ఈ సభ ద్వారా? ఈ సభ ద్వారా నేను ఒక దండోర కళామండలి ఎన్వై అశోక్ మాదిగ 30 సంవత్సరాలుగా కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని జరిగిన సమాజం చూసింది. ఈరోజు ప్రభుత్వం ఆ రోజు నిండు అసెంబ్లీలో చెప్పిన మాట ప్రజలు విన్నారు. ఆయన ఆత్మ సాక్షి కూడా తెలుసు. మరి ఆయన మీద ఒత్తిడి ఎవరు తీసుకొచ్చినా ఏం తీసుకురాకపోయినా ఒకటి మాత్రం ఈ సభ నుంచి మేము ఒకటి చెప్తా ఉన్నాం. ఈరోజు కవులు కళాకారులు నా తోటి మిత్రులందరికి తరపున ఒకటి చెప్తా ఉన్నా. ఈ సభ దేనికి సంకేతం అంటే ఈ 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే నినాదం రేపు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి వర్గీకరణ చేస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజయోత్సవ సభ ఉంటుంది. ఒకవేళ దాన్ని కాలయాపన చేసి ఇంకా దాన్ని కాలయాపన చేస్తే ఆ సావు డప్పు శబ్దం ఉంటుంది. ఓకే, అంటే మాల సామాజిక వర్గం అంతా కూడా మీరు చేస్తున్నటువంటి డిమాండ్కు వ్యతిరేకంగా ఒక పక్కన రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని కావచ్చు, మొన్న అసెంబ్లీ ముట్టడి కావచ్చు, అంటే ఇదంతా కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరగట్లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని మాలలు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎట్లా స్పందిస్తారు మీరు మాదిగ? అసలు నిజంగా మాలల్లో చాలామంది మేధావులు ఉన్నారు కదా, వాళ్ళకి దేని మీద నమ్మకం ఉంది? సరే, నీకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద నమ్మకం లేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద నమ్మకం లేదు, నీ పక్క నీవు ఏదైతే నీ పక్క ఆ ముఖ్యమంత్రి ఉన్న పక్కలో ఉన్న పెద్ద మనుషులు మీ వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళ మాటకు కట్టుబడి లేవు, ఈ ప్రభుత్వం మీద కట్టుబడి నీ వాళ్ళకి నమ్మకం లేదు, మరి దేని మీద ఉన్నావు? మేము ఏమంటున్నామంటే మేము అసలు మా లెక్కలేదు, సమాజంలో మనుషులకు గుర్తింపలేదు అంటున్నాను నేను. నీ ఆ రోజు సభ జరిగింది, అందరూ చూశారు కదా. ఆ సభ మీద కేవలం ఒకటే వర్గం ఉన్నది. మరి ఉపకులాలు వాళ్ళ ఎంబడి 20 కులాలు ఉన్నాయి కదా, 22 కులాలు. ఏ ఒక్క ఉపకులాన్ని కూడా వేదిక మీద పెట్టుకుని చూశారా? అదే 30 సంవత్సరాలుగా 59 కులాలకు న్యాయం కావాలంటున్నాం. మాకు ఒక్కరికి అవసరం లేదు, జనాభా నిష్పత్తిని కావాలంటున్నాం, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలంటున్నాం. ఖచ్చితంగా ఈ వేదిక నుంచి రేపు చెప్తా ఉన్నాం, 1,00,000 డప్పులు 1000 గొంతులు ఖచ్చితంగా ఈ నగరం చేరుకోక ముందుగా ఈ ప్రభుత్వం సంధించి వర్గీకరణ చేస్తామనే నమ్మకం మాకు ఉన్నది. అంటే జిల్లాల వారీగా వర్గీకరణ కావాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా మాదిగల నుంచి వ్యక్తం అవుతా ఉన్నది. ముఖ్యంగా మీరు కేవలం 7% గురించి మాత్రమే పోరాటం చేయడం జరిగింది. మేము 12% కావాలని చెప్పేసి మాలను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ దిశగా కాకుండా మందకృష్ణ మాదిగ గారు కేవలం 7% కోసం మాత్రమే ఫైటింగ్ చేస్తూ ఉన్నాడు అన్నటువంటి అభిప్రాయాన్ని మరొక పక్కన నిన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా మాట్లాడడం జరిగింది. పిడమర్తి రవి లాంటి వ్యక్తులు కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. అక్కడ మందకృష్ణ మాదిగ గారు మిమ్మల్ని మాదిగ సామాజిక వర్గాన్ని బీజేపీ వైపు తీసుకువెళ్లాలన్నటువంటి ఒక ప్రచారం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అన్నట్టు ప్రచారం కొనసాగుతుంది. దీన్ని ఎట్లా స్వాగతిస్తారు అన్న? ఆనాడు అంబేద్కర్కే తప్పలే అవమానాలు, ఈ బాధలు, కష్టాలు. ఈరోజు 30 ఏళ్ళ ఉద్యమ ప్రస్తావన మా నాయకునికి ఎప్పుడూ కష్టాలే. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని నమ్ముతున్నాం అంతే. ఒక్క వర్గం లొల్లి చేసి కూర్చుంటే 58 ఉంటే ఖాళీగా లేరు కదా. కానీ వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే, అయ్యా మేమే గుంజుకుపోవాలనుకున్నాము, కానీ మీరు హుషారు కానీ అని చెప్పి 58 కులాలను హుషారు చేసి పెట్టారు. అందుకే రేపు ఖచ్చితంగా వాళ్ళకి సరైన జవాబిస్తాం. ఈ డప్పు వ్యతిరేక శక్తులకు కూడా ఈ డప్పు రేపు వ్యతిరేకించే శక్తులకు కూడా వాళ్ళకి సావు డప్పు అవుతుంది, వాళ్ళకు కూడా పెళ్లి డప్పు అవుతుంది. అంటే వ్యతిరేకించేటువంటి వర్గాలంటే కేవలం మేము మీకు మాల సామాజిక వర్గం మాత్రమే వ్యతిరేకిస్తా ఉంది, ఇంకెవరికి అంటే ఎవ్వరు వ్యతిరేకించడానికి అంతే. ఎవరు వ్యతిరేక నువ్వునే నన్ను పేరు చెప్పకుండా ఎవరు వ్యతిరేకించా ఖచ్చితంగా సౌడప్ అవుతుంది. అంటే 30 ఏళ్ళుగా వివిధ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఒక అడుగు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుగా అడుగేసే ఒక రకమైనటువంటి ప్రకటన విడుదల చేయడం జరిగింది. కానీ కేవలం 4 నెలల కాలంలోనే మాదిగలందరూ కూడా వీళ్ళందరూ రోడ్డుకి ఎక్కడం ఇది సబబు కాదన్నటువంటి వాదన కూడా వినపడతా ఉంది కాంగ్రెస్ వర్గాల నుంచి. దీన్ని ఎట్లా అంటారు? మరి నిన్నగాక మొన్న ఏడాది సంబరాలు చేసుకున్నారు కదా, ఏడాది సంబరాలు చేసుకున్నావు కదా. మరి చెరువులు కుంటలని చెప్పి మునిగిపోతున్నాయని చెప్పి ఒక స్పెషల్గాని ఒక ఫోర్స్ తీసుకొని ఒక హైడ్రా తీసుకొని వచ్చినావు కదా. మరి అదేవిధంగా ఏదైతే వర్గీకరణ న్యాయం అని చెప్పినావు, భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిగా వర్గీకరణ చేస్తూ తీరుతుందని చెప్పి నిండు అసెంబ్లీలో చెప్పినావు కదా. ఆ మాట కట్టుబడి ఉండమని చెప్తున్నాం. ఎవరికో తలోంచి అన్యాయం సపోర్ట్ చేయకు. ఇప్పుడు మీరు ప్రశ్న మా వాయిస్ తీసుకుంటున్నారు. ఈ వాయిస్ని కూడా మేమేమంటున్నామంటే, ఇది న్యాయమైన పోరాటం అయితే మా వాయిస్ను బలంగా బయట జనాలకు పంపించండి. నిజంగా మేము చేసే న్యాయమైన పోరాటం నా గొంతును బయటికి తీసుకోపోకండి చెప్తున్నాను. ఒక డప్పు
ఒక డప్పు ఈ ప్రపంచాన్ని చాటింపు చేస్తుంది. అందుకే మేము చెప్తున్నాం, అందుకే అరే యాలరో ఈ మాదిగ బ్రతుకు. ఆ రోజు గద్దరన్న ఎయ్యరయ్య ఈ దండోరా అనే పాటను రాసి సమాజానికి అందించాడు. అదేవిధంగా మాదిగలకు అప్పటి నుంచి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాడే ఈ పాట ద్వారా వినిపించాడు. అరే యాలరో ఈ మాదిగ బ్రతుకు, నీకు మొత్తుకుంటే దొరకదిరా మెతుకు. సమాజాన్ని గుర్తించే మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆనాడు మేధావులే గుర్తించిండు. ఈరోజు ఎవరో ఏదో ఒక చిన్న సాకు పెట్టుకొని నేను వ్యతిరేకిస్తా అంటే కుదరదు. అందుకే నేను ఈ మాదిగ దండోర ఉద్యమంలో అమరులైన అమరవీరులను స్మరిస్తూ మీకే మా జోహారులు, మీకే మా జోహారులు, మన మాదిగల పోరాటములో నా నేల కొరిగిన వీరుల్లారా మీకే మా జోహారులు, మీకే మా జోహారులు, మన మాదిగల పోరాటములో నా నేల కొరిగిన అమరుల్లారా మీకే మా జోహారులు, మీకే మా జోహారులు. కదులుతుంది చూడు నేడు మాదిగ దండోరా, కదులుతుంది చూడు నేడు మాదిగ దండోరా, కదులుతుంది చూడు నేడు మాదిగ దండోరా, కదులుతుంది చూడు నేడు మాదిగ దండోరా. ఈ విధంగా మరి ఖచ్చితంగా 1,00,000 డప్పులు శబ్దమాల చెవులాలు వినకముందే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తే ఆయన గౌరవం ఉంటుంది, లేకుంటే 100 డప్పు ఖచ్చితంగా కొడుతుంది.